హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈసారి పండక్కి మురుకులు గుల్లగా క్రిస్పీగా ఎలా రావాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. కరకరలాడుతూ చక్కగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక్కడ రెండు రకాల మురుకులు మీకు చూపించబోతున్నాను. ఒకటి వైట్, ఇంకోటి ముదురు రంగులో ఉన్న మురుకులు అనమాట. ఎందుకు ఆ తేడా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రిస్పీగా ఎలా రావాలో, గుల్లగా ఎలా రావాలో, టేస్టీగా ఎలా రావాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, మనము పుట్నాల పప్పు ఉంటుంది కదండి, ఆ పుట్నాల పప్పుని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసుల బియ్యపిండి నేను తీసుకున్నానండి. 4 గ్లాసుల బియ్యపిండి అంటే 1 కేజీ బియ్యపిండి అనమాట గ్రాముల్లో అయితే. తర్వాత అదే గ్లాస్తో 1.5 గ్లాసు పుట్నాల పిండిని తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండిని జల్లించుకోవాలండి. ఎందుకంటే ఏమైనా దంగని పార్టికల్స్ ఇట్లా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. బరకగా ఉన్నాయి, సపరేట్ అవుతాయి. అందుకే జల్లించి పెట్టుకుంటే పిండి మొత్తం ఫైన్ పౌడర్ లాగా మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట మనం కలుపుకున్నప్పుడు. 1.5 పుట్నాల పిండి అంటే 200 గ్రాముల పుట్నాల పిండి అనమాట. సో 1 కేజీకి 200 గ్రాముల పుట్నాల పిండి ఇక్కడ నేను తీసుకున్నట్టు లెక్కకి. అదే గ్లాసుల్లో అయితే 4 గ్లాసుల బియ్య పిండికి 1.5 గ్లాసు పుట్నాల పిండి అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 చెంచాల నేను ఓమన్ తీసుకుంటున్నాను. ఆ ఓమన్ కాస్త లైట్గా నలిపి అందులో వేస్తున్నాను. తర్వాత 3 చెంచాల ఉప్పును వేస్తున్నాను అనమాట. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, నాకు సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను బటర్ని కరిగించి అందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే మీరు ఆయిల్ అయినా, రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ అయినా వేడి చేసుకొని అందులో వేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి. అండ్ బటర్ వేసుకుంటే ఇంకా కమ్మగా కూడా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. అందుకే నేను బటర్ వేస్తున్నాను. తర్వాత గోరువెచ్చని నీళ్ళు అందులో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్ చేయి పెట్టకండి, ఫస్ట్ గరిటెతో కలపండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. అలా కొంచెంగా లూక్ వామ్ వాటర్ని పోసుకుంటూ మంచిగా పిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా. నేను ఇందులో కారం కానీ పసుపు కానీ వేయట్లేదండి. ఎందుకంటే నాకు మురుకులు వైట్గానే స్వీట్ షాప్లో కొన్న వాటిలాగా రావాలనేసి నేను వైట్గానే చేసుకోవాలనేసి పసుపు కానీ కారం కానీ వేయట్లేదు. కొంతమంది కారం వేస్తారు, పసుపు వేస్తారు, ధనియాల పొడి వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. అలా వేస్తే కాస్త మసాలా ఘాటే ఎక్కువ వస్తుంది. మురుకులు అనేటివి అంత కమ్మటి టేస్ట్ అనేటిది మన నాలుకకి తగలదనమాట. అందుకే నేను స్వీట్ షాపుల్లాగా రావాలని అంటే నేను ఇవేమీ వేసుకోకుండా డైరెక్ట్ ఓమా, ఉప్పు, బటర్ని వేసుకున్నాను. చాలా కమ్మగా వస్తుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టీలలో, స్నాక్స్లలో, పిల్లలకి చాయ్లలో చాలా బాగుంటుంది అనమాట తినడానికి. అందుకే ఇలా వైట్గానే ఉండాలనేసి నేను అవన్నీ వేసుకోలేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలు తీసుకొని ఆ మురుకుల గుట్టంలో పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కనివ్వాలి. తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద నూనె రాసి దాని మీద మురుకుల్లాగా ఇలా చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. ప్లేట్తో వేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్ నూనెలో డైరెక్ట్ ఒత్తేస్తాను. కొంతమందికి నూనెలో డైరెక్ట్ ఒత్తాలంటే కొంచెం భయం వేస్తుంటుంది, వేయడానికి రాదు కూడా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ప్లేట్లో తీసుకొని ఇలా నూనె ఆయిల్లో ముంచేస్తే అయిపోతుంది అనమాట. ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. నేను ఇందాక తీసుకున్న ప్లేట్ పెద్దగా ఉంది, దాంట్లో వేయడానికి రాలేదు. అందుకే చిన్న ప్లేట్లో మళ్ళీ వేసుకొని అందులో వేసాను అనమాట. నేనైతే డైరెక్ట్ ఆయిల్లో ఒత్తేస్తానమాట, నాకు అది అలవాటు. తర్వాత ఒకవేళ మీకు ఒత్తేటప్పుడు పిండి కనుక గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా నీళ్లు కొద్దిగా జీలకరించి మంచిగా అదంతా కలుపుకొని కొంచెం సాఫ్ట్గా పిండిని కొద్దిగా సాఫ్ట్గా చిన్న ముద్దలు తీసుకొని కొంచెం సాఫ్ట్గా చేసుకొని ఆ మురుకుల గుట్టంలో వేసుకొని మీరు ప్రెస్ చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట, హార్డ్ అనిపించదు అప్పుడు.
ఈ మురుకులు అనేటివి ఫస్ట్ వేయంగానే బబుల్స్ బాగా వస్తాయి. ఆ బబుల్స్ అనేటివి ఆగిపోగానే ఆ మురుకులు తీసేసామనుకో మురుకులు అనేటివి వైట్గా అలానే ఉంటాయి. అలా వైట్గా వేయించుకున్న మురుకులు మాత్రం ఛాయ్లలో చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ముదురు రంగులో కూడా మనం తీసుకోవచ్చు. ముదురు రంగులో వేయించుకొని తీసుకునేమో డైరెక్ట్ మనం స్నాక్స్ లాగా తినడానికి ఈజీగా ఉంటుంది. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇక్కడ బబుల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుందాము. ఆగిపోగానే తీసేసినవి ఏమో వైట్గా అట్లనే ఉంటాయి అన్నమాట. మీకు వైట్ రంగులనే ఉండాలి అని అనుకుంటే మురుకులు ఇది ఆగిపోగానే స్వీట్ షాపులా ఉండాలంటే ఇట్లా ఆగిపోగానే తీసేయాలి. బబుల్స్ ఆగిపోగానే అప్పుడు వైట్గానే ఉంటాయి. తర్వాత కొంచెం ముదురు రంగులో కాల్చుకోవాలి అని అనుకుంటే కొద్దిసేపు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 రకాలుగా నేను కాల్చానండి. తర్వాత మురుకులన్నీ అయిపోయాక ఇక్కడ నాకు ఇంత ఆయిల్ మిగిలింది. అంటే ఒక 1/2 లీటర్లో ఇంకా 1/4 లీటర్ ఆయిల్ మిగిలిందనమాట. సో నూనె కూడా ఎక్కువ పీల్చలేదు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అండ్ గుల్లగా ఉండే 2 రకాల మురుకులు రెడీ అయిపోయాయి. ఒకటి వైట్, ఇంకోటి గోల్డెన్ కలర్ ముదురు కలర్ అనమాట. ఇలా 2 రకాలుగా వేయించుకోవచ్చు. ఆ డిఫరెన్స్ మీకు చూపించాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇక్కడ మీరు ఆ సౌండ్ను కూడా వినొచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈసారి ఈ పండగకి, ఈ దసరా పండగకి మంచిగా ఇట్లా మురుకులు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.